మొన్న పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల ఏదో ఒక ప్రోగ్రాం జరుపుకున్నారు బహిరంగ సభగా. ఏదైతేనేమి వాళ్ళ పార్టీ కార్యక్రమం కాబట్టి, మనము టీడీపీలో ఉన్నాం కాబట్టి, టీడీపీ కూటమి కాబట్టి సంతోషించాము, అంతవరకు బాగుంది. కానీ అక్కడ మీరు ఏం మాట్లాడాలి? మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల గురించి, మీ పార్టీ గురించి మీరేం చేయాలి, ఎలా చేయాలి, మీరు కూడా ఎన్డీఏలో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఎలా బాగుపరుచుకోవాలి, కేంద్రం నుంచి ఏ నిధులు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడుతో కలిసి, అలా కదా మాట్లాడుకోవాలి. అది కదా మీకు జన సైనికులు మీకు చెప్పాల్సి ఉండేది. మీరు ఎలా గెలిచారని ఎవరు అడిగారు? అది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు కదా. మీ అన్నకు నాగబాబుకు తెలియదా? ఏంటి నాగబాబు గారు, మీకు తెలియదా? మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పిఠాపురం వెళ్ళి, వర్మ గారు నా రాజకీయ భవిష్యత్తుని మీ చేతిలో పెడుతున్నాను, మీరే నన్ను గెలిపించాలి అని అన్నారు కదా. అందరూ చూశారు కదా టీవీలో, న్యూస్లో. గెలిచిన తర్వాత కూడా చెప్పారు కదా మీరే నన్ను గెలిపించారని. మరి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వర్మ ఎంత పెద్ద నాయకుడు, ఎంత పెద్ద జనాదరణ నాయకుడు అని మీకు తెలియకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. ఎందుకంటే మీకు ఎందుకు తెలియదంటే, మీరు అప్పట్లో రాజకీయాలు లేరు కాబట్టి, మీరు రాజకీయాల అనుభవం లేదు కాబట్టి. ఆయన ప్రజాదరణ ఉన్న నాయకుడు అండి వర్మ గారు. ఇండిపెండెంట్గా గెలిచారు. బలమైన రాజకీయ పార్టీలను వదిలేసి ఇండిపెండెంట్గా నిలుచుకొని ఇదే పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. మీరు ఎవరు ఫ్యాక్టర్ లేకుండా, మీరు మీ తమ్ముడు మీ అన్న చెప్పినట్టు ఎవరు ఫ్యాక్టర్ లేకుండా గెలిచేవాడివి అయితే గాజువాకలో ఎందుకు గెలిచలేదు? ఇంకొకటి కూడా ఎక్కడ నిలిచిన, రెండు పక్కల కూడా ఏం అసలు డిపాజిట్లు కూడా రాలేదు. వైసీపీ వాళ్ళు అందుకే మిమ్మల్ని అలా తిట్టేది. అసెంబ్లీ గేటు కూడా దాటలేడు, రెండు పక్కల ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే వాళ్ళు కూడా లేరు అని వాళ్ళు అవమానపరిచినప్పుడు మీకు టీడీపీ కావాలి. ఎందుకంటే ఒకసారైనా ఎమ్మెల్యే అయ్యి వైసీపీ వాళ్ళ ముందర కూడా నిలుచుకోవడానికి. వైసీపీ వాళ్ళు ఎలా తిట్టారండి, బుద్ధి తెచ్చుకోండి కొంచెమైనా. తెలుగుదేశం వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి అన్నీ మీరే కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి ఉన్న వాళ్ళ మంచితనము మీ తమ్ముడికి కానీ మీకు కానీ మర్యాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించిన వర్మకి ఎమ్మెల్సీ టికెట్ రాకపోతే ఆయన బాధలో ఉన్నాడు. బాధలో ఉన్న మనిషికి మీరు ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి? మీకు ఎమ్మెల్సీ మీకే ఇవ్వాలి, అన్నీ మీకే ఇస్తే